పెల్విక్ ఎక్సర్సైజెస్ ఎందుకంటే యాజ్ ఐ టోల్డ్ టోన్ తగ్గిపోతుంది, మజిల్స్లో టోన్ తగ్గిపోతుందండి. మనకి బాడీలో అంతా తగ్గిపోతుంటుంది కదా యాజ్ ఏజింగ్, విత్ ఏజింగ్. అట్లనే ఎస్పెషలీ నార్మల్ డెలివరీ వాళ్ళు ఈ ఎండోపెల్విక్ ఫేషియా డిస్టర్బ్ పగిలిపోయి చినిగిపోయి ఈ పెల్విక్ ఆర్గన్ డిసెంట్ ఉంటుంది కాబట్టి కిగల్స్ ఎక్సర్సైజెస్ అని ఉన్నాయి. కానీ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వాళ్ళకి తెలీదు ఏ మజిల్ని మనం కాంట్రాక్ట్ చేయాలి అనేది. సో దానికి ఫిజియోథెరపిస్ట్ విల్ హెల్ప్ దెమ్. సో ఇవన్నీ మనం ఆ స్ట్రెంగ్తన్ చేసుకోవడానికి, యూరినరీ ఇన్కాంటినెన్స్లో రాకుండా ఉండడానికి, వీటన్నిటికీ పెల్విక్ మజిల్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ ఆర్ రిక్వైర్డ్. రైట్. అలాగే హెవీ బ్లీడింగ్ అవుతోంది అని అంటే చిన్నపిల్లల్లో, అప్పుడు మెచ్యూరిన పిల్లలు ఒక 30 years 35 years 40 లోపు ఉన్న వాళ్ళందరికీ ఒక రకంగా చూడొచ్చు. బట్ కానీ మెనోపాజ్కి ముందు సపోజ్ ఎండోమెట్రియోసిస్ కొంచెం థిక్నెస్ ఎక్కువ ఉంది, అది ఎక్కువ థిక్నెస్ ఉంది, బ్లీడింగ్ కూడా ఎక్కువ అవుతుంది అంటే అలాంటి వాళ్ళకి యూట్రస్ తీసేయడమే అంటారా మీ ఉద్దేశ ప్రకారం? కాదండి. ఇప్పటిదాకా చెప్పినట్టు పెరిమెనోపాజల్ ఫేజ్ అన్నా కదా, పెరిమెనోపాజల్ క్లైమాక్టిక్ ఫేజ్ అంటే మనకి ప్రాపర్ మెనోపాజ్ 51 yearsకి వచ్చే ముందు, ఆ 6-8 years ముందు ఈ బ్రెయిన్ నుంచి వచ్చే హార్మోన్స్, ఓవేరియన్ హార్మోన్స్ ఆర్ పెరిఫెరల్ నుంచి వచ్చే హార్మోన్స్ అన్ని ఫ్లక్చుయేట్ అవుతాయి. అయ్యి ఈ పీరియడ్ ఆల్టరేషన్స్ వస్తాయి. తొందర సైకిల్ రావచ్చు, లేట్ రావచ్చు. లేట్ వచ్చినప్పుడు ఏమైందంటే ఈస్ట్రోజన్ హార్మోన్ కంటిన్యూస్గా యూట్రస్ లేయర్ని పెంచుతూ ఉంటుంది. రైట్. ఆ ఎండోమెట్రియం అన్నారు కదా మీరు, ఎండోమెట్రియల్ థిక్నెస్ని పెంచుతుంటుంది. రైట్. సో సడన్గా అట్ సమ్ పాయింట్ ఇట్ బ్రేక్స్ ఆఫ్. ఇంకా ఇది కంట్రోల్ చేయలేదు ఈ హార్మోన్. సో అప్పుడు ఆ లేయర్ అంతా షెడ్ ఆఫ్ చేయడానికి దెర్ విల్ బి హెవీ బ్లీడింగ్ అండ్ చాలా రోజులు బ్లీడింగ్ వస్తుంది. హెవీ బ్లీడింగ్ అండ్ చాలా రోజులు. సో అది మేము కూడా ఫస్ట్ ఏం చేస్తామంటే యాంటీఫైబ్రినోలైటిక్స్, ట్రానెక్సా, ట్రాపిక్ చాలా మందికి తెలుసు కదా మీ అందరికీ. సో అది ఇస్తాము. దాంతో కంట్రోల్ కానప్పుడు అప్పుడు మళ్ళీ హార్మోన్స్ పెడతాం అనమాట. హార్మోన్స్ పెట్టినప్పుడు స్టాప్ అవుతుంది, మళ్ళీ హార్మోన్ విత్డ్రా చేయంగానే ఇట్ విల్ కాజ్ కంట్రోల్ బ్లీడింగ్. సో ఇట్లా ఉన్నప్పుడు అంటే హెవీ బ్లీడింగ్ ఉన్నప్పుడు మటుకు they need to use first antifibrinolytics. Second set of treatment is hormones. హార్మోన్స్ కూడా కొద్దిగా గార్డెడ్గా ఇస్తాము. యూట్రస్ తీసేయడం అసలు సొల్యూషనే కాదు. వి డోంట్ అడ్వకేట్ ఆల్సో. అది ఎందుకు వస్తుంది, ఎండోమెట్రియల్ థిక్నెస్ వల్ల వస్తుందా లేకపోతే పాలిప్స్ ఏమన్నా ఉన్నాయా అని అల్ట్రాసౌండ్ చేసుకుని, అల్ట్రాసౌండ్లో కనుక అవి కనపడితే ఒక్కసారి, బికాస్ దట్ ఏజ్ గ్రూప్ ఇస్ కొద్దిగా రిస్కీ ఏజ్ గ్రూప్ కాబట్టి మోర్ దెన్ 50 అండ్ ఆల్, ఒకసారి హిస్ట్రోస్కోపీ గర్భసంచి లోపలికి టెలిస్కోప్ పంపించి లేయర్ అంతా యూనిఫామ్గా ఉందా, ఆ చిన్న గర్భసంచిలోకి వాటర్ హిస్ట్రోస్కోప్ పంపించి చూస్తామన్నమాట. అంత బాగుందా, రూమ్లో అంత వాల్స్ అన్ని బాగున్నాయా లేదా, ఎక్కడైనా పాలిప్ ఉందా, ఏదైనా క్యాన్సరస్ లక్షణం ఉందా అని చూసి అక్కడి నుంచి వి ప్లగ్ ద టిష్యూ, వి పికప్ ద టిష్యూ అండ్ సెండ్ ఇట్ ఫర్ బయాప్సీ. అది నార్మల్ ఉందనుకోండి అప్పటికప్పుడు మిరేనా కూడా పెడతాము. కాపర్టీ లాంటిదే మిరేనా అంటే, మీరు వినే ఉంటారు. అదేంటంటే ఇప్పుడు నోటి ద్వారా హార్మోన్స్ ఇస్తామని చెప్పినాం కదా, ఇవన్నీ కంట్రోల్ చేయడానికి. అప్పుడు నోటి ద్వారా రోజు వేసుకోవటము, తర్వాత వాటికి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి ఒక్కొక్కసారి ప్రొజెస్ట్రాన్ హార్మోన్కి. కాబట్టి ఈ మిరేనా ఐయుసిడి, ఎల్ఎన్జిఏ ఐయుసిడి అంటామండి, ప్రొజెస్ట్రాన్ ఐయుసిడి లోపల గర్భసంచిలో పెడతాము. పెట్టినప్పుడు అది రోజు మినిమల్ అమౌంట్స్లో హార్మోన్ రిలీజ్ చేసి ఆ పొరనంతా థిన్ చేస్తుంది. సో ఇట్ విల్ వర్క్ ఫర్ గుడ్ 5 years అనమాట. సో అసలు పీరియడ్ ప్రాబ్లమే కానప్పుడు ఇంకా హిస్టెక్టమీ అవసరం లేదు కదా. కరెక్ట్. అది కూడా పని చేయనప్పుడు వి విల్ గో ఫర్ హిస్టెక్టమీస్. రైట్. అట్లా. రైట్. చాలామంది డెర్మటాలజిస్టులు వెజానాలో ఒక చిన్న క్రీమ్ పెడితే కనుక కొలాజన్ చాలా బాగా డెవలప్ అవుతుందని చెప్తూ ఉన్నారు. ఇది ఎంతవరకు నిజం అంటారు? ఇస్ ఇట్ వర్క్స్ రియల్లీ అండి? క్రీమ్ వల్ల అయితే ఐ డౌట్. ఓకే. లేజర్ థెరపీస్ అని వచ్చినాయండి, బట్ ఇవన్నీ ఇంకా రీసెర్చ్ జరగాలి. ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాయి. వీ డోంట్ నో దేర్ ఎఫెక్ట్స్. లేజర్ అనేది ఇట్ ఈస్ లైక్ బెటర్ టు అవాయిడ్ యాజ్ ఆఫ్ నౌ. ఐ కెన్ సే దట్ వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ ద ఫర్దర్ స్టడీస్ అండ్ ఎఫెక్ట్స్. రైట్. కొలాజన్ కన్నా మీరు ఇప్పుడు మెనోపాజ్లో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ అవుతున్నారు అన్నాం కదండి. సో వెజైనల్ డ్రైనెస్ మెనోపాజ్ ఇప్పుడు ఎందుకు వెళ్తున్నారు వాళ్ళు, కొలాజన్ ఎందుకు కావాలనుకుంటున్నారు? సో ఈ హార్మోన్ ఇన్సఫిషియన్సీ వల్ల మెనోపాజ్లో వెజైనా ఫుల్ డ్రై అయిపోతుంది. ఇప్పటిదాకా నేనేం చెప్పాను, వైట్ డిశ్చార్జ్ ఇస్ లైక్ హెల్ప్ఫుల్ ఫర్ అవర్ బాడీ, మాయిస్ట్గా పెట్టడానికి, ఇన్ఫెక్షన్స్ ప్రివెంట్ చేయడానికి, సెక్షువల్ ఇంటర్కోర్స్ ఫ్రీగా ఉండటానికి. సో ఈ మెనోపాజ్లో హార్మోన్స్ లేనప్పుడు అది డ్రై అయిపోతుంది. దే ఆర్ మోర్ ప్రోన్ ఫర్ ఇన్ఫెక్షన్స్. తర్వాత ఈ మ్యారిటల్ లైఫ్ కూడా డిస్హార్మోనీ బయలుదేరవచ్చు. అప్పుడు వీ హ్యావ్ లూబ్రికెంట్ క్రీమ్స్ ఉంటాయి, లేకపోతే హార్మోనల్ క్రీమ్స్ కూడా ఉంటాయి. దట్ విల్ బి మోర్ దెన్ ఎనఫ్. అంటే మనకి నార్మల్గా హార్మోన్స్ ఎట్లయితే యంగ్ ఏజ్లో ఉంటుందో
మెనోపాజల్ ఏజ్లో ద హార్మోనల్ క్రీమ్స్ కెన్ బి యూస్డ్ టు ప్రివెంట్ దీస్ చేంజెస్.